హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మనాలిలో ఉన్న హిడింబాదేవి టెంపుల్కి వచ్చాం. సో చూస్తున్నారు కదా, ఇదే హిడింబాదేవి టెంపుల్. ఈ మనాలి లోకల్స్ అయితే ఈ టెంపుల్ని దుంగేరి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, మనం చుట్టూ చూస్తున్నారు కదా ఈ చెట్లని దుంగేరి వనం అని అంటే పిలుస్తారు అనమాట. సో ఈ దుంగేరి వనం మధ్యలో ఉంది కాబట్టి ఆ టెంపుల్ని అయితే దుంగేరి ఆలయం అని పిలుస్తారు. ఈ టెంపుల్ని 1553 సంవత్సరంలో రాజా బహదూర్ సింగ్ గారు అయితే నిర్మించారు. ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ప్రకారం మాట్లాడుకుంటే, ఈ టెంపుల్ ఉన్న ప్లేస్లో పెద్ద గుహ ఉండేదన్నమాట. సో ఆ గుహలో రాక్షస జాతికి చెందిన హిడింబ వాళ్ళ సోదరుడైన హిడింబన్ ఇద్దరు అందులో నివసించేవారు. సో పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అయితే పంచపాండవులు ఆ గుహలో నివసిద్దామని అందులోకి వెళ్ళగానే వీళ్ళు హిడింబను పంచపాండవుల మీదకి అయితే వస్తాడనమాట తినడానికి. ఎందుకంటే పంచపాండవులో బలంగా ఉండేది భీముడు కదా. సో భీముడిని తినడానికి ముందు వస్తాడు. అప్పుడు అటు భీముడు ఏం చేస్తాడంటే హిడింబన్ అయితే ఓడిస్తాడు యుద్ధం చేసి. సో హిడింబాదేవి ఏమనుకుంటుంది, ఎవరైతే నా సోదరుని హిడింబన్ని ఓడిస్తారో వారినే నీ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంది. సో భీముడు ఓడిస్తాడు కాబట్టి భీముని అయితే పెళ్లి